ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బాగుండే. సామీ జేన్, కోడీ రోడ్స్ మధ్యలో సెగ్మెంట్ మంచిగా అనిపించిండే. అండ్ మ్యాచ్ కూడా సెట్ అయింది. సామీ జేన్ స్పెషల్ గెస్ట్ రెఫరీ కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరగబోతుంది. అండ్ అంతేకాదు జేకబ్ ఫాటో, సోలో సికోవ మధ్యలో కూడా కాన్వర్సేషన్ జరిగింది ఈరోజు స్మాక్ డౌన్‌లో. సో, స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ సోల్ రుకా వర్సెస్ లైరా వాల్కిరి వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. ఫ్యాటల్ 4 వే. సో, ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్‌లో బీఫాబ్, మిచిన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారు. అప్పుడు షార్లెట్ ఫ్లేర్‌కి హెల్ప్ చేయడానికి అలెక్సా బ్లిస్ వస్తది. సో, అలెక్సా బ్లిస్ పైన కూడా అటాక్ చేస్తారు. అండ్ అదే టైంలో టిఫనీ స్టాటన్ వచ్చి బీఫాబ్, మిచిన్ పైన అటాక్ చేస్తది. సో, అలెక్సా బ్లిస్, టిఫనీ స్టాటన్ కలిసి వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారు. బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్తారు ఆళ్ళిద్దరిని. అండ్ ఈ మ్యాచ్‌లో అంటే మ్యాచ్ కంటిన్యూ అవుతది. అండ్ వాళ్ళొచ్చి అటాక్ చేసిన తర్వాత కూడా చాలా సేపు ఈ మ్యాచ్ జరుగుతది. మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, ఈ మ్యాచ్‌లో షార్లెట్ ఫ్లేర్ విన్ అవుతది. లెగ్ లాక్‌లో పడేస్తది లైరా వాల్కిరియాని ట్యాప్ ఔట్ చేసేస్తది. సో, ఈ మ్యాచ్‌లో షార్లెట్ ఫ్లేర్ విన్ అవుతది. సో, షార్లెట్ ఫ్లేర్ అడ్వాన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జే ఉసో, జిమ్మీ ఉసో బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే జేకబ్ ఫాటో వెళ్తాడు. సో, జేకబ్ ఫాటో వెళ్ళగానే వాళ్ళు అడుగుతారనమాట. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతారు. "అసలు నీకిక్కడ ఏం పని?" అన్నట్టుగా అడుగుతారు. అండ్ ఇక్కడ జే ఉసోకి మ్యాచ్ ఉంది. కింగ్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్ ఉంది. టోర్నమెంట్ మ్యాచ్ ఉంది. జే ఉసో ఓన్‌గానే చూసుకుంటారు. ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అంటాడు జిమ్మీ ఉసో జేకబ్ ఫాటోతో. అప్పుడు జేకబ్ ఫాటో ఏమంటాడంటే, "హే! మీరాగండి. నేనొచ్చింది నీ కోసం గాదు. నేనొచ్చింది సోలో సికోవ కోసం. సోలో సికోవ కోసం వచ్చినాను. రోమన్ రీన్స్ చెప్పిండు సోలోతో మాట్లాడమని. దానికోసం వచ్చినానన్నట్టుగా" జేకబ్ ఫాటో జిమ్మీ ఉసోకి చెప్తాడన్నమాట. అండ్ రోమన్ గూడా చెప్పిండు. సో, జే ఉసో ఒక్కడే ఈ బిజినెస్‌ని చూసుకుంటాడు అని. అండ్ ఇక్కడితో ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ గుంతర్ అండ్ నిక్కాలిస్ మాట్లాడతారన్నమాట. సో, గుంతర్‌కి చెప్తాడు మన నిక్కాలిస్, "అన్నీ సెట్ అయిపోయినాయి. నీ మ్యాచెస్‌కి ఇప్పుడు నెక్స్ట్ వీక్ మ్యాచ్ జరుగుతుంది గదా! ఆ మ్యాచ్ కోసం అన్నీ సెట్ అయిపోయినాయి. నువ్వు ఆ స్టిప్యులేషన్ ఏందో చెప్పేస్తే అంతా బావుంటదన్నట్టుగా" మన నికాలిస్ గుంతర్‌తో అంటాడనమాట. ఆయన ఇప్పుడు గుంతర్ ఏమంటాడంటే, "సో, నువ్వన్నీ సరే, మంచిగానే జేసినావు. కానీ నీ మీద నాకు నమ్మకం లేదు. నీ మేనేజ్‌మెంట్ పైన నాకు నమ్మకం లేదు. నేను చెప్తాను. ఈ షో ఎండ్ అయ్యేలోపు ఆ స్టిప్యులేషన్ చెప్తాను" అని గుంతర్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్ వర్సెస్ పేజ్ అండ్ బ్రీ బెల్లా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. అండ్ ఈ మ్యాచ్‌లో జేసీ జేన్ గూడా ఇన్వాల్వ్ అవుతది. అంటే మ్యాచ్‌లో జేసీ జేన్ ఫైట్ చేయదు. వాళ్ళ పక్కన ఇద్దరుంటారు గదా! వాళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ దాన్ని రెఫరీ జూసి జేసీ జేన్ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు రెఫరీ జూసి బ్యాక్ స్టేజ్‌కి పంపించేస్తాడు. సో, కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారనమాట. దానివల్ల ఫ్యాటల్ ఇన్‌ఫ్లూయెన్స్. సో, అందుకని ఈ మ్యాచ్‌లో పేజ్ అండ్ బ్రీ బెల్లా విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి జడ్జిమెంట్ డే మెంబర్స్ మన ఫిన్ బాలర్, డేమియన్ ప్రీస్ట్, ఆర్-ట్రూత్ ముగ్గురు బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారనమాట. చాలా హ్యాపీగా ఉంటాడు ఆర్-ట్రూత్ అండ్ డేమియన్ ప్రీస్ట్ కూడా వెల్కమ్ బ్యాక్ అన్నట్టుగా చెప్తాడు. బట్ ఆ ట్రస్ట్ అయితే లేదు. సో, చూద్దాం మరి ముందు ముందు ఈళ్ళేమైనా కలుస్తారా అనేది. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ అండ్ సామీ జేన్ సెగ్మెంట్. సో, ఫస్ట్‌గా సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ వచ్చి ఫ్యాన్స్‌తో మాట్లాడతాడన్నమాట. అంటే ఫ్యాన్స్ నుండి రీసెంట్ టైమ్‌లో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. యూఎఫ్‌సీలో జరిగినప్పుడు ఫ్యాన్స్ మొత్తం బూ చేసినారు. యూరోపియన్ టూర్ ఎళ్ళినప్పుడు ఫ్యాన్స్ సామీ జేన్‌కి సపోర్ట్ చేసినారు గదా! ఇటలీకెళ్ళినప్పుడు. సో, దాని గురించే మాట్లాడతారన్నమాట. సో, ఇప్పుడు మీ ఇష్టం. అది మీ ఇష్టం. ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా? నాతో ఉంటారా? లేదంటే మీరు బూ చేస్తారా? అది మీ ఇష్టం అన్నట్టుగా అంటారు. అండ్ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. కొన్ని రోజులుగా గందరగోళం నడుస్తుంది. సో, ఆ గందరగోళం గురించి మాట్లాడడానికే వచ్చినానన్నట్టుగా సామీ జేన్ అంటాడు. అండ్ ఇంకా అది దేని గురించో కాదు కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌ని పిలుస్తాడన్నమాట సామీ జేన్. కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకొచ్చేసి దేని గురించి మాట్లాడుకుందామని అడుగుతాడు. అండ్ అప్పుడు సామీ జేన్ ఏమంటాడంటే, ఇక్కడి నుంచి మంచిగా అనిపించింది. సామీ జేన్ క్వెషన్ చేస్తాడన్నమాట కోడీ రోడ్స్‌ని. అంటే ఇప్పుడు కొన్ని రోజులుగా గందరగోళం నడుస్తుంది. సో, ఇప్పుడు ఏందంటే లాస్ట్ వీకు నువ్వు నా పైన అటాక్ జేసినావు. అది యాక్సిడెంటల్‌గా జరిగిందా? లేదంటే కావాలనే జేసినవా? ఇప్పుడు నాకు నిజం కావాలి. ఇప్పుడు నిజాయితీగా ఉండి కోడీ రోడ్స్‌లా ఉండి నాకు ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా ఈ టైప్‌లో సామీ జాన్ కోడీ రోడ్స్‌ని అడుగుతాడు. అండ్ అంతేకాదు దానికంటే ముందు నేను నిన్ను వదిలేసినాను. అంటే టర్న్ అయిపోయినాను. అంటే ఇప్పుడు నీకు హెల్ప్ జేయకుండా ఎళ్ళిపోయినాను. అంటే సామీ జైన్ అంటే గుంతరు నీ పైన అటాక్ చేస్తున్నప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేదు.
అది నీకోసమే జేసినానన్నట్టుగా సామీ జాన్ అంటాడు. కానీ నువ్వు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నా పైన అటాక్ జేసినావు. సో, నువ్వు కావాలనే అటాక్ జేసినావన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని రోజులుగా అదే జరుగుతూ ఉంది. సో, రిపీటెడెడ్‌గా అనిపిస్తుంది అన్నట్టుగా మన సామీ జాన్ అంటాడు. అండ్ అప్పుడు కోడీ ఏమంటాడంటే, సో, నేను నిజం జెప్తున్నాను. సో, అది అనుకోకుండానే జరిగిపోయింది. ఇది ప్రో రెజ్లింగ్ అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటాడు. అండ్ రెస్సెల్‌మేనియా 40ని గుర్తు చేస్తాడు మన కోడీ రోడ్స్. అంటే ఇప్పుడు సామీ జాన్ ఏమంటాడంటే, చూడు కోడీ, అంటే ఇప్పుడు నువ్వు నీ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయినప్పుడు నేనొక పర్సన్‌ని ఫస్ట్ రింగ్‌లోకొచ్చి నీకు సెలబ్రేట్ చేసినాను. జాన్ సీనా వచ్చిండు, ఎలియా నైట్ వచ్చిండు, జే ఉసో వచ్చిండు, సీఎం పంక్ వచ్చిండు. ఈళ్ళందరూ వచ్చినారు. అండ్ రేండీ ఆర్టన్ గూడా వచ్చినాడు. అండ్ నేను ఫస్ట్ వచ్చినాను. అండ్ కెవిన్ ఓవెన్స్ గూడా వచ్చిండనుకో. నేను ఫస్ట్ వచ్చి నీకు సెలబ్రేట్ జేసినాను. నీ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను మంచి మనిషిని. నేను మంచి మనిషిని కాబట్టి హ్యాపీగా ఉన్నాను అని మన కోడీ రోడ్స్‌తో సామీ జాన్ అంటాడు. అండ్ అంతే గాదు. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నీకు ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయినప్పుడు చాలామందొచ్చి సెలబ్రేట్ జేసినారు గదా! ఇప్పుడు వాళ్ళు నీతో ఎంతమంది ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అంటే అందరూ నీ పైన టర్న్ అయిపోయినారు గదా! సో, అందువల్ల నాకనిపిస్తుంది నీదే తప్పు గావచ్చు. నాది గాదు. నీదే తప్పు. ఆళ్ళందరూ నీ ఫ్రెండ్స్‌గా ఉండే బట్ ఇప్పుడు ఆళ్ళందరూ మోసం చేసి ఎళ్ళిపోతున్నారు. నీ పైన అటాక్ చేసి ఎళ్ళిపోయినారు గాబట్టి, ఇప్పుడు మన విషయంలో గూడా నీదే తప్పన్నట్టుగా మన సామీ జాన్ అంటాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్‌కి కోపమొచ్చి కోడీ రోడ్స్ ఇగ తిట్టేస్తాడనమాట సామీ జాన్‌ని. సో, ఇప్పుడు నువ్వు చాంపియన్‌షిప్‌ని గెలవలేదు. ఈ చాంపియన్‌షిప్ నా దగ్గర ఉన్నంత కాలం నువ్వెప్పటికి గెలవలేవు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నిన్ను తిడుతున్నారు. నిన్ను బూ చేస్తున్నారు. అందుకే నీకు కోపమొస్తుంది. నువ్వు పిచ్చోనివి అయిపోతున్నావు. అండ్ ఈ చాంపియన్‌షిప్‌ని నువ్వు గెలవలేవు గాబట్టి, ఈ టైప్‌లో అంటున్నావని కోడీ రోడ్స్ సామీ జాన్‌ని అంటాడు. అప్పుడు సామీ జాన్‌కి కోపమొచ్చి చెంపదెబ్బ కొడతాడు కోడీ రోడ్స్‌కి. అండ్ అప్పుడు మళ్ళీ ఇగ బతిమలాడతాడు. అనుకోకుండా జరిగిపోయింది. ట్రిగ్గర్ అయిపోయాను. సారీ అని గూడా చెప్తాడు సామీ జాన్ కోడీ రోడ్స్‌కి. బట్ కోడీ రోడ్స్ వినిపించుకోడు. కోడీ రోడ్స్ గూడా సామీ జాన్ పైన చెంపదెబ్బ కొడతాడు. అండ్ దాంతో సామీ జాన్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. చైర్ తీసుకొని వస్తాడు. అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. బట్ అటాక్ చేయకుండానే ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ జేకబ్ ఫాటు, సోలో సికోవ మధ్య చిన్న కాన్వర్జేషన్ జరిగింది. జేకబ్ ఫాటు సోలో సికోవ దగ్గరికెళ్తాడు. ఎళ్లి అంటే "నువ్వెందుకొచ్చినావు" అన్నట్టుగా సోలో సికోవ అడుగుతాడు. "ఇప్పుడేం గావాలి" అన్నట్టుగా. అప్పుడు జేకబ్ ఏమంటాడంటే, "నన్ను రోమన్ పంపించిండు. రోమన్ నిన్ను ఇంటికి రమ్మంటున్నాడన్నట్టుగా" జేకబ్ ఫాటు సోలోకి చెప్తాడు. "ఏంది నేను ఇంటికి రావాలనా? అది ఇల్లు గాదు. అదొక కుక్కల రూమ్" అన్నట్టుగా అంటాడు మన జేకబ్ ఫాటుకి సోలో సికోవ. అంటే ఇప్పుడు నీకు జేకబ్ ఏమైందసలు? అసలు నువ్వెట్లుండేటోనివి? అంటే నిన్ను జూస్తే అందరూ భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడేమైంది? నువ్వు రోమన్ ముందట మోకరిల్లినావు. రోమన్ నిన్నెలా జేషిండు? నిన్ను భయంకరమైన మనిషిలా తీర్చిదిద్దితే, రోమన్ నిన్ను వాడుకుంటుండు. రోమన్ నిన్ను ఒక మోకరిల్లేలా జేషిండు. ఒక మోకరిల్లే మనిషిలా జేషిండు. నీ పవర్ మొత్తం తీసేషిండు అన్నట్టుగా సోలో సికోవ జేకబ్ ఫాటుకి చెప్తాడనమాట. అయినప్పుడు జేకబ్ ఏమంటాడంటే, "నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థమైంది. బట్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ బిజినెస్ పైనే నడుస్తాను" అన్నట్టుగా జేకబ్ ఫాటు చెప్తాడు. సరే, ఇప్పుడు అంటే నేను నీ ఇంటికి రావాలంటే నువ్వు గాదు. దమ్ముంటే ఇగ రోమన్ రెయిన్స్‌నే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అన్నట్టుగా సోలో సికోవ జేకబ్ ఫాటుకి చెప్తాడు. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య కన్వర్జేషన్ అయిపోతది. అండ్ నెక్స్ట్ యాక్సియం వర్సెస్ రే ఫినిక్స్ మధ్య ట్రిపుల్ ఏ క్రూజర్ వెయిట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, కొంచెం బానే ఉండే ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రే ఫినిక్సే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ మన ట్రిక్ విలియమ్స్ రింగ్‌లోకొస్తాడు. లిలియాటి గూడా వస్తారనమాట. సో, వాళ్ళేమంటారంటే, ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌ని. అంటే నేను ఇంకా ముందుకెళ్ళనీకి చూస్తున్నాను. సో, ఇంకా పైకెళ్ళనీకి చూస్తున్నాను. ఈ ఛాంపియన్‌షిప్‌కి మంచి పేరు తీసుకురావడానికి చూస్తున్నాను. సో, అది నేను చేస్తాను. నా దగ్గర ఇంకా పవర్స్ ఉన్నాయి అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటాడు ట్రిక్ విలియమ్స్. అండ్ అప్పుడే రికీ సెయింట్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. రికీ సెయింట్ రాగానే మళ్ళీ కార్మెలో హేస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదనమాట. సో, కార్మెలో హేస్ వచ్చి రికీ సెయింట్ దగ్గర నుండి మైక్ లాగేసుకొని రింగ్‌లోకొచ్చేస్తాడు. అండ్ రికీ సెయింట్ కూడా రింగ్‌లోకొచ్చేస్తాడనమాట. సో, వాళ్ళందరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా, ఆ మ్యాచ్‌లో ఫైట్ చేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు రికీ సెయింట్ ఏమంటాడంటే, "హే కార్మెలో హేస్, నేను నిన్ను ఆల్రెడీ ఓడించినాను. ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సింది నేను" అన్నట్టుగా ఈ టైప్‌లో ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు ట్రిక్ విలియమ్స్ ఆపేస్తాడు. "మీరు నోరు మూసుకోర్రి" అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తారనమాట. సో, మాటల్లో మాటల్లో ఈళ్ళ మధ్య బ్రాల్ స్టార్ట్ అయిపోతది. సో, ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ మన ట్రిక్ విలియమ్సే ఉంటది. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టాటన్, చెల్సీ గ్రీన్ వర్సెస్ బీ ఫ్యాబ్ అండ్ మిచిన్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది.
సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో బీఫాబ్, మిషనరీ విన్ అవుతారు. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో జేడ్ కార్గిల్ వచ్చి టిఫెనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తది. సో, ఈజీ అయిపోతది. చెల్సీ గ్రీన్‌ని పిన్ చేసి ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టిఫెనీ స్ట్రాటన్ వచ్చి జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తది. బట్ నో యూజ్. ఆళ్ళు ముగ్గురు ఉండిపోతారు. ఈమె ఒక్కతే అయిపోతది. సో, కుమ్మేస్తారు. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ యునైటెడ్ స్టేట్స్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని మళ్ళీ టిఫెనీ స్ట్రాటన్ పైన పడేస్తది. సో, మేబీ జేడ్ కార్గిల్‌ని ఆ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ వైపు పంపిస్తారు గావచ్చు. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్తే కుదరట్లేదు గదా! సో, దాని వైపు పంపిస్తారు గావచ్చు. అండ్ నెక్స్ట్ స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో రాయ్స్ కీస్ వర్సెస్ జెవుసో వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య ఫ్యాటల్ 4 వే మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. అండ్ ఈ మ్యాచ్‌లో జిమ్మీ ఊసో కూడా రింగ్ సైడ్ ఉంటాడు. బట్ హెల్ప్ ఏం చేయడు. అండ్ రాయ్స్ కీస్‌కి కొంచెం ఫేస్ టు ఫేస్ వస్తాడు జిమ్మీ ఊసో వీళ్ళిద్దరు. అండ్ అదే టైంలో సోలో సికోవా కూడా వస్తాడు. సో, సోలో సికోవా వచ్చిన తర్వాత కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఏం జరగదు ఎండింగ్ దాకా. జిమ్మీ ఊసో కూడా ఏం హెల్ప్ చేయడు. అండ్ లాస్ట్‌కి మన రాయ్స్ కీస్ ఎలియా నైట్ పైన అటాక్ చేస్తున్న టైంలో మన సోలో సికోవా వచ్చి సమ్‌వన్ స్పై కొడతాడు ఎలియా నైట్‌కి. అండ్ అప్పుడు కవర్ చేస్తాడు మన రాయ్స్ కీస్. అండ్ అదే టైంలో జే ఊసో అంటే రింగ్ రోప్స్ పైనుండి దూకేస్తాడు. దూకేసి మన ఎలియా నైట్‌కి కవర్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో జే యూసో విన్ అవుతాడు. సో, జే యూసో విన్ అయ్యిండు ఈ మ్యాచ్‌లో. సో, ఇక్కడ ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మన గుంతరు నికాలిస్ దగ్గరికెళ్ళి ఆ స్టిప్యులేషన్‌ని అనౌన్స్ చేస్తాడు. ఆ స్టిప్యులేషన్ ఏందంటే, నాకు స్పెషల్ గెస్ట్ రెఫరీ రావాలి. ఆ స్పెషల్ గెస్ట్ రెఫరీ ఇంకెవరో కాదు సామీ జేనే అని చెప్పేస్తాడనమాట. సామీ జేన్ స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉంటాడు. కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జరగబోతుంది. చూద్దాం మరి ఎట్లా ఉంటదో. ట్రిపుల్ థ్రెట్‌గా ఏమైనా కన్వర్ట్ అవుతదా ఈ మ్యాచ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం అనేది చూడాలి. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్‌కి సామీ జాన్ ఒక టైప్‌లో వార్నింగ్ ఇచ్చేసిండని చెప్పాలి బ్యాక్ స్టేజ్‌లో. అంటే ఆల్ ద బెస్ట్ చెప్పిండు. గుడ్ లక్ అని చెప్పిండు నెక్స్ట్ వీక్ కోసం అన్నట్టుగా ఈ టైప్‌లో అన్నాడు. ఏమన్నా చేస్తాడా సామీ జాన్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో? రెఫరీ ఏదైనా చేయొచ్చు సామీ జాన్ అండ్ హీల్‌గా కూడా మారొచ్చు కాబట్టి ఏదైనా జరగొచ్చు ఈ మ్యాచ్‌లో. చూద్దాం మరి ఏమవుతదో.